పెద్దలింగాల గ్రామంలో సుమారు 400 ఎకరాలు పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చేపల చెరువులు మొదలెట్టారు. మరి ఈ చేపల చెరువుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి దళిత కాలనీ మొత్తం అవును సార్ రేపొద్దున వచ్చే ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఉపాధిని కోల్పోతారు, వాటర్ పొల్యూట్ అయిపోద్ది, గ్రామాలు వలసలిపోయి ఉపాధిని కోల్పోయి వలసలే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇక్కడ మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీలు వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టేసి ప్రభుత్వాలు ఇలాంటి దుశ్చర్యలు పాల్గొని మరి ఇద్దరు ముగ్గురు ప్రయోజనాల కోసం వాళ్ళకి పర్మిషన్లు ఇప్పించి వాళ్ళకి అండగా కాసి పోలీసు వాళ్ళు రెవెన్యూలు వాళ్ళకి అండగా కాసి చెరువు తవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు దృష్టిలో తీసుకుని తక్షణంగా చెరువును ఆపుదల చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రత చేస్తాం. అదొకటి. అట్లాగే ఈ చేపల చెరువులు తవ్వటం వల్ల మరి ఈ మండలంలో మొత్తం అనేక మాలిపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేక గ్రామాల వలస వెళ్ళిపోయి ప్రజలు సరైనటువంటి మరి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడి అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించట్లేదు. వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చేపల చెరువు విషయంలో పోలీసు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మరి ఆర్డీఓ దగ్గరికి వెళ్తే మరి మహిళలను చూడకుండా పోలీసు వాళ్ళు వల్గరగా మాట్లాడటం, మా యొక్క కుర్రవాళ్ళని సోదరులని తోసేయటం, వార్నింగ్లు ఇవ్వటం. వాళ్ళకి ఏం పని పోలీసు వాళ్ళకి? చెరువుల దగ్గర కాపలేంటి వాళ్ళు పోలీసు వాళ్ళకి? ఎవరిచ్చారు ఆటలకి? మన కలెక్టర్ అని ఇచ్చాడా ప్రొడక్షన్ మనకి? లేకపోతే ఆర్డీఓ ఇచ్చాడా, ఎంఆర్ఓ ఇచ్చాడా? వీళ్ళకి ఏం పని? సివిల్ మ్యాటర్లో చెరువుల్లో పాల్గొంటాయి, వీళ్ళకి ఏం సంబంధం? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపొద్దున పోలీసు వాళ్ళ మీద కూడా మా వాళ్ళతో కేసులు పెట్టిస్తాం. రేపొద్దున వాళ్ళు అనవసరంగా ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వచ్చి వాళ్ళ పక్కన కాసి కొమ్ము కాస్తే మట్టి పోలీసు వాళ్ళ మీద కాదు కదా, రెవెన్యూ వాళ్ళ మీద కూడా కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. చెరువులు ఆపే వరకు కూడా మా ఉద్యమం ఆగదు. చెరువులు తవ్వుదే మటుకు దేనికైనా సిద్ధమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. అవసరమైతే దేనికైనా సిద్ధమే. దాన్ని ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం.